మేతి చమన్. మేతి చమన్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. మెంతికూర, పన్నీర్, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, సోంపు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, నెయ్యి, జీడిపప్పు, ఉప్పు, నూనె. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనం జస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవటమే. 1 by 1 అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అన్నిటికంటే ముందు మనము ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేసి తర్వాత మేతి చమన్ రెడీ చేసేసుకుందాం. సో ప్యాన్ చక్కగా హీట్ అయిపోయింది కదా, మనము కొంచెం అంతా ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ తర్వాత జీలకర్ర, తర్వాత కొంచెం సోంపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్, స్వీటిష్ ఫ్లేవర్ దీని నుంచి మనకు వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు, సో సోంపు యాడ్ చేసేటప్పటికి ఆ స్వీటిష్ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది మనకి. ఇక్కడ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. ఎస్పెషలీ ఈ పర్టికులర్ రెసిపీకి ఏంటంటే రెగ్యులర్ రెసిపీలా కాకుండా కొంచెము మంచి టేస్ట్ ఉంటుంది, ఒక స్వీటిష్ ఫ్లేవర్ అనేది ఉంటుంది. అది బేసిక్గా మనకి ఏంటంటే సోంపు నుంచి వస్తుంది అన్నమాట. సో ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ 1 by 1 యాడ్ చేసుకుందాము. అన్నిటికంటే ముందు మనము కొంచెం అంతా ఉప్పు యాడ్ చేస్తే సాఫ్ట్ అని అవుతుంది ఉల్లిపాయ ముక్కలు. నెక్స్ట్ మెంతికూర, ఇప్పుడు 1 by 1 కొంచెం మనము మసాలాలు అంటే పసుపు, కారం, ధనియాల పొడి యాడ్ చేసినాము. నెక్స్ట్ కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక కొంచెం ఉప్పు యాడ్ చేసాం కదా, ఇప్పుడు మిగిలిన ఉప్పు. నెక్స్ట్ టమాటా ముక్కలు, కొంచెం అంత వాటర్, సో అన్ని మసాలా దినుసులు అన్నీ యాడ్ చేసేసి సో మూత పెట్టేసి నెక్స్ట్ మనం ఏంటంటే జీడిపప్పుని చక్కగా గ్రైండ్ చేసుకుందాము. తర్వాత జీడిపప్పు, పన్నీరు ఇందులో యాడ్ చేసి కుక్ చేస్తే మేతి చమన్ రెడీ అయిపోతుంది. జీడిపప్పుని ఆల్రెడీ నేను నీటిలో నానబెట్టి పెట్టుకున్నాను. సో ఆ వాటర్తో పాటు జీడిపప్పు కూడా ఇందులో యాడ్ చేసేసి దీన్ని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. సో ఇట్లాగా చక్కటి పేస్ట్ అయిపోయింది కదా, ఈ పేస్ట్ని మనము ఇందులో యాడ్ చేసుకుందాం.
సో ఫస్ట్ జీడిపప్పు పేస్ట్ యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే పన్నీర్ని మనము చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాము. పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా అన్నా కట్ చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని మనము గ్రేట్ చేసన్నా వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ చాలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తాను. పన్నీరు ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసినట్టే నెక్స్ట్ ఏంటంటే కొంచెం అంత మసాలా, సో చక్కటి కర్రీ రెడీ అయిపోతుంది. దీన్ని మనము ఒక 5 minutes అలాగా చక్కగా కుక్ చేసి సిమ్మర్లో కొద్దిగా సిమ్ చేసేసి అలాగే ఒక 5 minutes కుక్ చేసిన తర్వాత సర్వ్ చేసేసుకుందాం. సో చక్కగా రెడీ అయిపోయింది మేతి చమన్ కర్రీ. సో దీన్ని చక్కగా మనము స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకుందాము. మేతి చమన్ కర్రీ రెడీ అయిపోయింది. మెంతుకూర గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. స్త్రీలలో పీసీఓడి పీరియడ్స్ సమస్యలు ఉన్నవారికి మెంతుకూర సహజంగా హార్మోన్ బ్యాలెన్స్ను మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. మెంతుకూరలో ఉండే విటమిన్ సి మరియు ఇతర యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, విరేచనాల నుండి రక్షణ కలిగిస్తాయి. మెంతుకూర శరీరాన్ని లోపల నుండి శీతలంగా ఉంచుతుంది. వేసవిలో చెమట ఎక్కువగా వచ్చే వారికి ఇది సహజమైన శరీర కూలర్లా పనిచేస్తుంది. మెంతుకూరలో ఉన్న ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి, అలసట లేకుండా రోజంతా చురుకుగా ఉండేందుకు సహాయపడతాయి. మెంతుకూరలో ఉన్న సాపనిన్స్ అనే పదార్థం చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది.